టాలీవుడ్ నటుడు జయం రవి తన వ్యక్తిగత జీవితంపై తొలిసారి స్పందించారు. తన భార్య ఆర్తితో సాగుతున్న విడాకుల కేసు తేలే వరకు తాను సినిమాల్లో నటించనని సంచలన ప్రకటన చేశారు. భార్య ఆర్తి తనను బ్లాక్ మెయిల్ చేసిందని, చివరికి తనపై బ్లాక్ మ్యాజిక్ కూడా చేయించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తన పిల్లలను తనకు దూరం చేశారని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి నెట్టింట వస్తున్న రకరకాల పుకార్లను, ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. నిరంతరం జరుగుతున్న ట్రోలింగ్, జడ్జిమెంట్లు తనను ఎంతగానో కలిచివేశాయన్నారు. వివాహ బంధంలో తనొక బానిసలా బతికారంటూ చెప్పుకొచ్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆయన ఆవేదనను అర్థం చేసుకుని మద్దతుగా నిలుస్తూ ఉండగా, మరికొందరు మాత్రం బహిరంగ వేదికపై అంతటి కఠినమైన పదజాలం ఉపయోగించడాన్ని తప్పుపడుతున్నారు. అయినప్పటికీ తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ రవి కొట్టిపారేశారు. తాను ఎల్లప్పుడూ మహిళలను గౌరవిస్తానని, తన సుదీర్ఘ మౌనం వల్లే పుకార్లు ఇంతలా వ్యాపించాయని రవి మోహన్ స్పష్టం చేశారు. కేవలం ట్రోలింగ్ కారణంగానే తన ఫ్రెండ్ సింగర్ కెనీషాను కోల్పోయానని రవి ఆవేదన వ్యక్తం చేశారు. కెనీషా కూడా ఎన్నో వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఇదిలా ఉండగా తమిళ నటుడు జయం రవితో రిలేషన్కు ముగింపు పలికినట్లు కెనీషా పరోక్షంగా ప్రకటించారు. ఈ మేరకు ఇన్స్టా వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. చెన్నై వదిలి వెళ్లిపోతున్నట్టు తెలిపారు. తనకెంతో ఇష్టమైన సంగీతాన్ని కూడా వదులుకుంటున్నట్లు చెప్పారు. ఇన్స్టా ఖాతాను డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక మనిషిని రక్షించే ప్రయత్నంలో తాను చాలా కోల్పోయానన్నారు. దేవుడు సృష్టించిన దాన్ని మనుషులు ముక్కలు చేయగలరని అర్థమైందన్నారు. ఈ ఆన్లైన్ వేధింపులు, ట్రోలింగ్స్ వల్లే తాను వీటన్నింటికి దూరం అవుతున్నానని చెప్పుకొచ్చారు. ఇకపై తాను యుద్ధాలు చేయలేనని, మంచి వ్యక్తులకు జీవించడానికి ఒక అవకాశం ఇవ్వాలని అనుకోవడం నా అమాయకత్వం అన్నారు. I started hurting myself. இந்த கை பார்த்துக்கோ, நார்மலா இதான் நடக்கும். இது பண்ணிதான் ஆகணும், வேற வழி இல்லை. எனக்கு தண்ணி கொடுங்கப்பா. என்னென்னமோ இருக்கு சொல்றதுக்கு. நான் இன்னைக்கு சொல்லலைன்னா கொஞ்சம் பொறுமையா இருங்க என் கூட. அப்புறம் என்னைக்குமே நான் சொல்ல மாட்டேன், வீடியோ எல்லாம் போட்டுட்டு இருக்க மாட்டேன். அவங்களுக்கு கை அறுத்துக்கிட்டு தான் என்ன கல்யாணம் பண்ணாங்க. பிளாக்மெயில் மேரேஜ் தான் இது. பாருங்க வேணா போட்டோஸ். இன்னைக்கு என்னையும் பண்ண வச்சிட்டாங்க. அதான் நடக்கும். வந்துட்டு இருக்கேன். எனக்கு பிளாக் மேஜிக் பண்ணிட்டு இருக்காங்க. எனக்கு நான் இருந்தப்பவும் பண்ணிட்டு இருந்தாங்க. அவன் பேச்சை கேட்கணும்னு அப்படியே பொட்டி பாம்பு மாதிரி வச்சிருந்தாங்க. எனக்கு தெரியுது, நான் தெரியாம இல்லை. அதான் அப்பா அம்மா கொடுத்த அறிவு தெரியுது. ஆனா அப்பா அம்மா வளர்த்த நேச்சர் என்ன காலி பண்ணிட்டே இருந்துச்சு இத்தனை வருஷம். எத்தனை பேர் சூசைட் பண்ணிருக்காங்க தெரியுமா உங்களுக்கு? நான் போயிடுவேன், உங்க எல்லாரும் எடுத்துட்டு தான் போவேன். நான் பிளடி குழந்தைங்கள்ல இருந்து டீனேஜர்ஸ்ல இருந்து உங்களால செத்து போயிட்டு இருக்காங்க. சைபர் புல்லிங் பிளெக்ஸ் வெக்கமா இல்ல உங்களுக்கு எல்லாம்?